జూన్ 25 కాలిఫోర్నియాలోని స్పేస్ ఎక్స్ ప్రయోగ కేంద్రం రోదసి యానానికి అప్పుడే అంతా రెడీ అవుతోంది. మన దేశం నుంచి శుభాంశు శుక్లా ముందు వరుసలో ఉన్నాడు. కోట్లాది మంది భారతీయుల ఆశలను మోస్తూ అంతరిక్షానికి ప్రయాణమయ్యాడు. అలా 18 రోజులు రోదసిలోనే ఉన్నాడు. జూలై 15 కాలిఫోర్నియాలోని శాండియా తీరం 18 రోజుల రోదసి ప్రయాణాన్ని శుక్లా ముగించిన రోజు. స్పేస్ టూర్ను సక్సెస్ఫుల్గా ముగించిన రోజు. ఎలాగైతే కోట్లాది మంది ఆశలను మోసుకెళ్లాడో అవే ఆశలను సజీవంగా భూమికి తెచ్చిన రోజు. ఇక ఈ 18 రోజులు శుక్ల ఏం చేశాడు? ఇదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. ఆక్సియం 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజుల పాటు గడిపిన శుక్ల ఇస్రో తరఫున 7 ముఖ్యమైన ప్రయోగాలు నిర్వహించారు. 6 రకాల పంట గింజలపై అంతరిక్ష ప్రభావం ఎలా ఉంటుందని ఆయన అధ్యయనం చేశారు. స్పేస్ మెడిసిన్, పర్యవేక్షణ రంగాలలో ప్రయోగాలు జరిపారు. నాసా నిర్వహించిన 5 జాయింట్ స్టడీస్లో శుక్లా పాల్గొన్నారు. ఇవి అంతరిక్ష పరిశోధనలో భారత్ నాసా సహకారాన్ని బలోపేతం చేశాయి. శుక్లా ఆక్సియం 4 మిషన్కు పైలట్గా వ్యవహరించారు. స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమ నౌకను ISSకు చేర్చడంలో, తిరిగి భూమిపైకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. మైక్రోగ్రావిటీ వాతావరణంలో శరీరంపై ఒత్తిడి, కండరాల బలహీనత, రక్త ప్రవాహ మార్పులు, సమతుల్యత సమస్యలపై అధ్యయనాలు నిర్వహించారు. ఈ పరిశోధనలు భవిష్యత్ అంతరిక్ష యాత్రలకు ముఖ్యమైన డేటాను అందించాయి. శుభాంశు శుక్లా మన త్రివర్ణ పతాకాన్ని తీసుకెళ్లి అంతరిక్షంలో భారతదేశ గౌరవాన్ని చాటారు. ఆయన తన మొదటి సందేశంలో 41 సంవత్సరాల తరువాత మనం మళ్లీ అంతరిక్షంలో ఉన్నామని దేశవాసులకు సందేశం ఇచ్చారు. మొత్తంగా జూన్ 25న స్పేస్ ఎక్స్ నుంచి రోదసి యానం మొదలుపెట్టిన శుక్లా తన 18 రోజుల అంతరిక్ష యానంలో చరిత్ర సృష్టించారు. రాకేష్ శర్మ తరువాత అంతరిక్షంలోకి వెళ్లిన 2వ భారతీయుడిగా రికార్డుకు ఎక్కడమే కాదు, ISSను సందర్శించిన తొలి భారతీయ వ్యోమగామిగా నిలిచారు శుభాంశు శుక్లా.